ఇంకా మీ పిల్లలు డబ్బాతోనే పాలు తాగుతున్నారా? చాలామంది పేరెంట్స్ చేసే ఈ ఒక్క తప్పు వలనే డబ్బా ఆపడం అనేది నిదానం అయిపోతుంది. డెంటల్ కేరీస్ రావచ్చు, స్పీచ్ కూడా డిలే అయిపోవచ్చు, ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, క్లాస్ రావచ్చు, వెయిట్ పెరగకపోవచ్చు, గ్రోత్ ఇష్యూస్ కూడా రావచ్చు. కానీ మీరు ట్రై చేస్తున్నా కూడా కుదరట్లేదా? అయితే మీరు ఈ ప్రాసెస్లో ఎక్కడో తప్పు చేస్తున్నారని అర్థం. అన్నీ రాకుండా మీ బేబీస్కి కూడా ఈజీగా ఉండేలాగా బాటిల్ ఫీడింగ్ని ఎలా స్టాప్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవ్రీ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేసినా కూడా ప్రాసెస్లో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్లో నా పిల్లలకి నేను యూజ్ చేసిన ట్రిక్ని మీకు చెప్తాను, చివరి వరకు చూడండి. ఈ పెద్ద మిస్టేక్ వల్లనే మీరు బాటిల్ ఫీడింగ్ని ఈజీగా ఆపలేకపోతున్నారు. ఉన్నట్టుండి బాటిల్ ఆపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా, బేబీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్టాప్ చేయాలనుకుంటున్నప్పుడు నైట్ ఫీడ్ని స్టాప్ చేసే మిస్టేక్ మీరు చేయకూడదు. డే టైం ఫీడ్నే మీరు స్టాప్ చేయాలి. ఈ డే టైం ఫీడ్ కూడా ఫస్ట్ ఫీడ్ని, అంటే మార్నింగ్ లేవగానే పాలు తాగే అలవాటు ఉన్నప్పుడు ఆ ఫస్ట్ ఫీడ్ని స్టాప్ చేసి వాళ్ళ డే అంతా చిరాకు తెప్పించకుండా కంఫర్టబుల్గా ప్లేఫుల్గా ఉన్న టైంలో ఫీడ్ని ఒకదాన్ని మీరు స్కిప్ చేయడానికి ట్రై చేయాలి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. మీ పిల్లల హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వాంటిటీని తగ్గించాలన్నమాట. ఇంతకుముందు మీరు ఒకవేళ 200 ml మిల్క్ ఇస్తుంటే ఇప్పుడు 150 ml చేయండి. కొన్ని రోజులకి 100 ml చేయండి. అలా తగ్గించుకుంటూ టోటల్గా ఆ ఫీడ్ అనేది స్కిప్ చేయటం. ఆ టైంలో ఇంకా మనకు మిల్క్ ఉండదు అనేది బేబీ తన బ్రెయిన్లో వైర్ చేసుకుంటుంది అనమాట. సో ఈజీగా అది స్కిప్ చేయడానికి వాళ్ళు అలవాటు అవుతారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మిల్క్ని మీరు వాళ్ళ డైలీ వాటర్ క్వాంటిటీని చూసుకొని ఆ ప్రకారంగా డైల్యూటెడ్ మిల్క్ ఇవ్వాలి. డైల్యూటెడ్గా ఇచ్చినప్పుడు ఈ 1 or 2 ఫీడ్స్ని ఏమవుతుందంటే వాళ్ళకి వాటి మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. క్వాంటిటీని తగ్గించటం, డైల్యూట్ చేయటం అండ్ వాటర్ని మాత్రమే ఇవ్వటం, ఇలా స్లోగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు నైట్ ఫీడ్ని చూద్దాం. నైట్ ఫీడ్ కూడా అంతే. వాళ్ళు నైట్ టైం నిద్ర లేసేది ఆకలి కోసం కంటే ఎక్కువ కంఫర్ట్ కోసం, సూదనింగ్ కోసం, ఒక బాండ్ కోసం, ఒక స్లీప్ అసోసియేషన్ కోసం అని మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో ఈ మిల్క్ బాటిల్తో ఉన్న స్లీప్ అసోసియేషన్ని బ్రేక్ చేయడానికి మీరు నైట్ పడుకునే ముందు ఇచ్చే బాటిల్ ఫీడ్కి నిద్రపోవటానికి మధ్యలో ఒక స్లీప్ రొటీన్ని మీరు క్రియేట్ చేయాలి. బాటిల్ ఇచ్చిన వెంటనే నిద్రపోవటం, బాటిల్ తాగుతూ నిద్రపోవడం కాకుండా బాటిల్తో అసోసియేట్ అవ్వకుండా నిద్రపోవటం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. బిట్వీన్ స్లీప్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ లేస్తూ ఉన్నప్పుడు కూడా డైల్యూటెడ్ మిల్క్ ఆర్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా నిదానంగా మధ్యలో అసలు బాటిలే ఇవ్వకుండా జో కొట్టేయటం, వాళ్ళని వేరే రకంగా డైవర్ట్ చేయడం లాంటివి చేసి బాటిల్ని మనము స్లోగా స్టాప్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మదర్కి, పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి, బేబీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక డిటర్మినేషన్ కావాలి. బేబీ ఏడిస్తే ఎమోషనల్గా కరిగిపోయి మనము ఈరోజు పర్వాలేదులే రేపు మాన్పించేద్దామని బాటిల్ ఇచ్చేస్తూ ఉంటాం. అలా మనం ఎమోషనల్గా ఫీల్ అయితే దాన్నే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని బాటిల్ ఫీడింగ్ ఆపడానికి ఇబ్బంది పడతారు. మనము మన ఎఫర్ట్స్లో కన్సిస్టెంట్గా ఉండి కొన్ని రోజులు ఇది బేబీకి మంచి చేస్తుంది, నా బేబీకి అనారోగ్యం రాకుండా ఈ హ్యాబిట్ని నేను ఆపేస్తున్నాను అని మీరు డిటర్మైన్ అయ్యి బేబీ ఎమోషన్స్కి ఫాల్ అవ్వకుండా ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత ఏదేమైనా కూడా మళ్ళీ ఇవ్వద్దు. ఎందుకంటే నేను ఏడిస్తేనో, నేను మారం చేస్తేనో బాటిల్ నాకు ఇచ్చేస్తారు అని పిల్లలు అర్థం చేసుకున్నారనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళు ఇంకా రకరకాల ప్రయత్నాలు బాటిల్ ఇచ్చే వరకు ఆపరు. సో మీ డెసిషన్లో మీరు చాలా డిటర్మైన్డ్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. బాటిల్కి ఒక రీప్లేస్మెంట్ కావాలి. నిప్పుల్ బదులు మనం ఒక రీప్లేస్మెంట్ చూసుకోవాలి. సిప్పర్ కప్ వాడచ్చు లేదా స్ట్రా కప్స్ వాడచ్చు. మీరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా వాళ్ళకి ఫస్ట్ వాటర్ని సిప్పర్తో ఇవ్వడం అలవాటు చేస్తే స్లోగా డైల్యూటెడ్ మిల్క్ ఇవ్వడం అలా స్లోగా అలవాటు చేయాలి. ఈ విషయంలో కూడా మీరు కేర్ తీసుకోవాలి. ఏంటంటే సిప్పర్ కానీ స్ట్రా కప్ కానీ ఇస్తున్నప్పుడు కూడా పిల్లల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారని. సో మనం కూడా స్ట్రా కప్లో తాగడం, వాళ్ళ ముందు సిప్పర్తో తాగడం లాంటివి చేస్తే వాళ్ళు కూడా దాన్ని ట్రై చేయడానికి ఇష్టపడతారు. అండ్ కలర్ఫుల్గా ఉన్నవి, బేబీ సేఫ్ మెటీరియల్స్ చూసుకొని వాళ్ళకి నచ్చిన బొమ్మలు కానీ ఏవైనా ఉన్న సిప్పర్ కప్స్ కానీ స్ట్రా కప్స్ కానీ మనం యూస్ చేసినప్పుడు వాళ్ళు ఇంకొంచెం ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బేబీ ఏదో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, గ్రోత్ స్పర్ట్లో ఉన్నప్పుడు, టీదింగ్లో ఉన్నప్పుడు, ఇల్నెస్లో ఉన్నప్పుడు, లేదా మదర్ కానీ ఫ్యామిలీ కానీ ఏదైనా స్ట్రెస్లో ఉన్న టైంలో ఫీడింగ్ స్టాప్ చేయడానికి ట్రై చేయొద్దు. బేబీకి కంఫర్టబుల్గా ఉండాలి, ఫ్యామిలీకి కానీ పేరెంట్స్కి కానీ
ఈ డెసిషన్ తీసుకోవడానికి అవసరమైన కామ్నెస్ ఉండాలి. స్ట్రెస్ లేని టైంలో బాటిల్ ఫీడింగ్ని స్టాప్ చేయడానికి ట్రై చేయండి. బాటిల్ని తప్పని పరిస్థితుల్లో యూస్ చేస్తూ ఉన్నారా? మరి బాటిల్ ఫీడింగ్ని ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఉన్న వీడియోని కూడా నేను ఇక్కడ లింక్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టాపిక్ అడిగితే ఆ టాపిక్ని నెక్స్ట్ వీడియోగా చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీలాంటి పేరెంట్స్కి షేర్ చేయండి. బాటిల్ ఫీడింగ్ అలవాటు చేయడానికి ముఖ్య కారణం మిల్క్ తక్కువ ఉన్నాయి, బ్రెస్ట్ మిల్క్ని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఉన్న వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ట్రిక్ చెప్తానన్నాను కదా, పిల్లలు ఏంటంటే కొన్నిసార్లు పేరెంట్స్ చెప్తే వాళ్ళకి వినడానికి కొంచెం అలుసుగా ఉంటుందన్నమాట. అంటే మనం ఏడిస్తే జరిగిపోతుంది అని వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకి ఉపయోగపడిన ట్రిక్ ఏంటంటే, నా పిల్లల పీడియాట్రిషియన్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో మన పిల్లల్ని కౌన్సిల్ చేయించినప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ చాలామంది పిల్లలు లుక్ అప్ టు దెమ్ అని వాళ్ళు చెప్పింది వినడానికి పిల్లలు ఇష్టపడతా ఉంటారు. సో డాక్టర్ చెప్పింది వినాలా అని మంచిగా మనం కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో మీ డాక్టర్ దగ్గర చెప్పించండి, ఆబ్వియస్గా వాళ్ళు వింటారు. నా పిల్లలకి మీరు ఇంకా ఏదైనా ట్రిక్స్ ఫాలో అయ్యి ఉంటే కామెంట్స్లో చెప్పండి. బేబీ ఫుడ్ గురించి మీకు ఏ డీటెయిల్ కావాలనుకున్నా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.